భారతదేశానికి మూడు శక్తులు ఉన్నాయి. అందులో ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడు శక్తుల చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. మనం యుద్ధాల గురించి విన్నాం. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. ఈ యుద్ధాలలో ఎన్నో ఆయుధాలను, అదేవిధంగా ఎన్నో అణుబాంబులను సైతం కూడా అనేక మంది చూసి ఉంటారు. అయితే ఈ యుద్ధ తీరు ఏ విధంగా ఉంటుంది, యుద్ధంలో వాడిన ఆయుధాలు ఎలా ఉంటాయనేది కేవలం సైనికులకి మాత్రమే తెలుస్తుంది. చాలా కొద్ది మందికి బయట వ్యక్తులు తెలుస్తుంది. కానీ విశాఖపట్నంలో అడుగు పెట్టిన వారికి నేవీ సంబంధించి, ఇండియన్ నేవీ నావికా దళానికి సంబంధించిన అనేక యుద్ధ నైపుణ్యాలు, అదేవిధంగా యుద్ధాలలో వాడిన అనేక ఆయుధాల గురించి తెలుస్తుంది. ఇప్పుడు విశాఖపట్నానికి వస్తే ఒక ఆయుధం గురించి, ఇండియన్ నేవీ చేతిలో ఉన్న, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుధాన్ని ఇండియన్ నేవీ వాడుతూ వస్తుంది. అయితే దానికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ రావడంతో ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అసలు లేట్ చేయకుండా ఏంటి ఆయుధం, విశాఖపట్నంలో ఎక్కడ పెడుతున్నారు ఆయుధం విషయంపై తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. విశాఖపట్నంలో విశాఖ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి కూడా సముద్రం గుర్తొస్తుంది. ఈ సముద్ర తీరాన ఇప్పటికే ఎన్నో వింతలను ఇండియన్ నేవీ పెట్టింది. అందులో ముఖ్యంగా సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ మీకు తెలిసిందే, దానిపై సినిమా కూడా వచ్చింది, గాజీ. అదే మరోవైపు వేరొక దేశం నుంచి విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అతిపెద్ద షిప్ ను కూడా అక్కడ విశాఖపట్నం సముద్ర తీరాన్ని పెట్టారు. ఇప్పుడు ఇండియన్ నేవీ సరికొత్తగా ఆలోచిస్తూ సబ్మెరైన్ ఉన్న చోటే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఒక పెద్ద హెలికాప్టర్ పెడుతున్నారు. ప్రస్తుతం మీరు అదే హెలికాప్టర్ సంబంధించిన వీడియోని చూస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉంటుంది. ఇంకా ఇప్పటికీ ఈ వీడియో తయారవుతుంది, అంటే వీడియోలో ఉన్న హెలికాప్టర్ని ఇంకా తయారు చేస్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఇది ఇండియన్ నేవీలో 17 సంవత్సరాల పాటు సర్వీస్ చేసింది. ఈ పెద్ద హెలికాప్టర్ ని యుద్ధ రంగంలో ఉపయోగిస్తారు. ఆ యుద్ధ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? కేవలం యుద్ధ రంగంలోనే కాదు, అనేక మంది మత్స్యకారులను రక్షించడంలో, అనేక మంది వరద బాధితులను రక్షించడంలో ఈ హెలికాప్టర్ పనిచేసింది. దీని నైపుణ్యం అనేది చాలా ఎక్కువ. అయితే ఇంత పెద్ద హెలికాప్టర్ ని ఇక్కడ రోడ్డు మీదకి ఎలా తీసుకొచ్చారనుకుంటున్నారా? పెద్ద క్రైన్ ను ఉపయోగించి ఈ హెలికాప్టర్ ని విడివిడిగా భాగాలు చేసి దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియన్ నేవీ అధికారులు దాని అంతా మొత్తాన్ని కూడా హెలికాప్టర్ రూపుదిద్దేలాగా చేస్తున్నారు. 17 సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత 2023 తోటి దాని సర్వీస్ అయిపోయింది, 2006 సంవత్సరం నుంచి. అయితే ఇప్పుడు ప్రజల సందర్శనార్థం పెడుతున్నారు. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ హెలికాప్టర్ చూడకుండా వెళ్ళకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే అందుబాటులో రావడం. 10 నుంచి 15 రోజుల లోపే ఈ హెలికాప్టర్ సిద్ధం చేసి, శుభ్రం చేసి పర్యాటకుల కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్ విశేషాలు ఏంటి, పూర్తిగా ఇండియన్ నేవీ అధికారులు ఏ విధంగా వాడారు, ఈ 17 సంవత్సరాల్లో ఎన్ని యుద్ధాలు చూసింది, ఎంతమంది ప్రజలను కాపాడింది, ఎంతమందితో పోరాడింది అనేది తెలుసుకుందాం. అయితే పూర్తిగా ఈ హెలికాప్టర్ కు సంబంధించి ఇది వరద బాధితులను రక్షించింది. మరీ ముఖ్యంగా సముద్రంలో చాలా మంది కూడా మనకి పూర్తిగా, ఎందుకంటే సముద్ర లోపలికి వేటకి చాలా మంది మత్స్యకారులు వెళ్తుంటారు ఫిషింగ్ బోట్స్ తీసుకుని. కొన్నిసార్లు ఫిషింగ్ బోట్స్ జనరేటర్స్ కావడం వల్ల కావచ్చు, ఇంజన్ లో ఎఫెక్ట్ రావడం వల్ల కావచ్చు, కొన్ని అక్కడ మునిగిపోతుంటాయి, కొన్ని కాలిపోతుంటాయి. ఇలాంటి వాటికి వెంటనే అక్కడ ఉన్న మత్స్యకారులను రక్షించడానికి కోస్ట్ గార్డ్స్ అలర్ట్ గా ఉంటారు. కోస్ట్ గార్డ్స్ త్రూ సీ ద్వారా వెళ్ళినప్పటికీ కూడా గాలి మార్గాన ఇంకా చాలా స్పీడ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెలికాప్టర్ ఉపయోగిస్తారు. ఈ విధంగా అనేక సార్లు కూడా ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్లి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. మరోవైపు వరదలు, వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక ప్రాంతాల్లో, చెన్నై, ముంబై, మరోవైపు మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా, కర్ణాటకలో కూడా అనేక చోట్ల వరదలు వస్తూ ఉంటాయి. అయితే ఉత్తరాఖండ్ లో కూడా వస్తుంటాయి. ఇలాంటి వరదలు వచ్చే ప్రదేశాల్లో ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్ళి వరద బాధితులు చిక్కుని ఉంటారు చాలా మంది. మనం అనేక న్యూస్ ఛానల్లో చూస్తుంటాం. ఎక్కడో చుట్టూ కూడా వాటర్ ఉంటుంది, మధ్యలో ఒక ఇంట్లో మేడ పైన వాళ్ళు బిక్కుమని కూర్చొని ఉంటారు. అలాంటి వారిని ఇలాంటి హెలికాప్టర్స్ ద్వారా వెళ్ళి ఇండియన్ నేవీ అధికారులు సేవ్ చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో కూడా ఎన్నో సాహసాలు చేసిన హెలికాప్టర్
ఇప్పుడు విశాఖపట్నంలో సిద్ధమైపోయింది. చెప్పాను కదా ప్లేస్ ఎక్కడని. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఎగ్జాక్ట్ గా సబ్మరైన్ పెట్టిన ప్రదేశంకి ఆపోజిట్ లోనే ఈ హెలికాప్టర్ పెట్టారు. ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు చూడండి. ఇంకా విశాఖపట్నంలోనే మీరుంటే ఖచ్చితంగా రేపే వెళ్ళి చూసి ఏ విధంగా దాన్ని తయారు చేస్తున్నారు, దాని విడిభాగాలు ఏ విధంగా ఉన్నాయని ముందుగానే చూస్తే మీకు ఆఫ్టర్ బిఫోర్ లుక్ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి హెలికాప్టర్ సిద్ధం చేస్తారు కాబట్టి అసలు బిఫోర్ హెలికాప్టర్ ఎలా ఉంది, ఆఫ్టర్ దాన్ని పూర్తిగా తయారు చేసిన తర్వాత నీట్ గా శుభ్రం చేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో తెలుసుకుంటారు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఛానల్ మర్చిపోకండి.